నమస్కారం అండి. ఈరోజు అతి ముఖ్యమైన టాపిక్ లంకణం పరమౌషధం. దీని మీద చాలా సంవత్సరాలుగా చెప్తూ ఉన్నాం. కానీ దీన్ని డాక్టర్స్ అలోపతి డాక్టర్లు వ్యతిరేకించేవాళ్ళు. రోజుకి 6 సార్లు ఇంత తినటం వల్ల ఈ షుగర్ అని రావని అనేది వాస్తవం. వాళ్ళు చెప్పింది వాస్తవమే. అది ఇండియాకి కాకుండా యూరోప్కి అయితే సరిపోతుంది, ఇండియాకి పనికిరాదు. చాలామంది రాత్రులు ఎక్కువ తినండి, రాత్రి 12 గంటల గ్యాప్ ఉంటుంది కాబట్టి మీరు రాత్రి ఫుల్గా తినాలని చెప్పేవాళ్ళు. గత 4-5 సంవత్సరాల ముందు వరకు చెప్తూ ఉన్నారు. అది తప్పు అని మనం ఖండిస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు దాన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఒక కొత్త పేరుని దానికి చేసి 15 గంటలు ఫాస్టింగ్లో ఉండాలి, ఉంటే జబ్బులు తగ్గుతాయని ఈ మధ్య అలోపతి డాక్టర్లు దీని మీద పెద్ద ప్రాపగాండా చేస్తున్నారు. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా నిదానంగా తేలిగ్గా తెలుసుకుంటూ ఉంటారు. అంటే నిదానంగా తెలుసుకుంటారు. వాడికి సబ్జెక్ట్ ఏంటంటే WHO అని చెప్తే మన వీళ్ళు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు. మన భారతీయ సిస్టంలో ఉదయాన్ని తినే టిఫిన్ని అల్పాహారము అంటారు. అంటే తక్కువ తినండి అని. మధ్యాహ్నం తినేది ఎక్కువ తినమంటాడు. రాత్రి తినే ఆహారం చాలా తక్కువ ఉండాలి, తిన్నామంటే తిన్నట్టు ఉండాలి ఆ విధంగా. ఎందుకంటే రాత్రి డైజెస్టివ్ కాదు కాబట్టి అన్ని జబ్బులు రావడానికి ఒక ప్రధాన కారణం అని చెప్తూ ఉంటారు. ఆ విధంగా మనం 6:30 కల్లా భారతీయ దేశం వచ్చి వ్యవసాయ దేశం కాబట్టి 6:30 కల్లా పూర్తి చేయాలి. ఇది ఎప్పటి నుంచో మనం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు దాన్ని పూర్తిగా తుంగలో దక్కి ఈరోజు రాత్రి రెస్టారెంట్ 9 గంటలు స్టార్ట్ అవుతాయి, డాబాలు 10 గంటలు, 8 నుంచి అవి కూడా 8 గంటలు స్టార్ట్ అయ్యి రాత్రి తెల్లవారు తినటం, దానివల్ల జబ్బులు తెచ్చుకోవటం. అది కాకుండా అత్యంత ప్రమాదకరం అంటే రాత్రి డిన్నర్లు పెట్టడం. పెళ్ళిళ్ళు అయిన తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చి రాత్రి 9 తిని రాత్రి ఎప్పుడో 10-11కి అన్ని రకాల మాంసాలు తినటం ప్రమాదకరంగా ఉంది. దీని మీద జపాన్లో ఈ మధ్యకాలంలో 72 గంటల ఫాస్టింగ్లో వాళ్ళు పూర్తిగా క్యాన్సర్ని నిర్మూలన చేయొచ్చు, క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోతుందని 72 గంటలు నిరూపించడం వల్ల నోబెల్ బహుమతి వచ్చింది. అదేవిధంగా సిద్ధు లాస్ట్ నవంబర్ 24వ తేదీ సిద్ధు ఆయన భార్యకి క్యాన్సర్ ఉంటే ఆమె డాక్టర్ ఫారిన్ మొత్తం తిరిగి ఎక్కడా కూడా 4th స్టేజ్కి వెళ్ళిపోయింది, మేమేం చేయలేనన్నప్పుడు ఆయన ఇంట్లోనే పెట్టుకొని ఆయన కొన్ని ఇంట్లో ఉన్న నిమ్మకాయ ఇతర టమాటా సూప్ లాంటివి తీసుకుంటూ 42 రోజులు పూర్తిగా టెస్ట్ చేయొచ్చు. అంటే క్యాన్సర్కి సంబంధించిన లాస్ట్ టెస్ట్ చేస్తే నీ బాడీలో ఆమె బాడీలో ఎక్కడ క్యాన్సర్ లేదని నిరూపణ అయింది. దానికి ఆయన విలేకరుల సమావేశం పెట్టి ప్రపంచానికి తెలియపరచడం జరిగింది. ఈ మధ్య 2-3 రోజుల నాడు కూడా ఒక పెర్మనాలజిస్ట్ అంటే లంగ్స్ సంబంధించిన డాక్టర్ కూడా ఇదే చెప్పడం జరిగింది. 72 గంటలు ఎవరైతే నీరు తాగి లేదు కొంచెం జ్యూసెస్ ఏదైనా తీసుకొని 72 గంటలు మనం ఉండగలిగితే మనకి ఖచ్చితంగా క్యాన్సర్ లాంటి జబ్బును కూడా మనం తగ్గించుకోవచ్చు అని చెప్పడం జరిగింది. దీని మీద 2 సంవత్సరాలుగా నేను ఒక ఆహార షీట్ రాసి క్యాన్సర్ పేషెంట్ మీరు క్యాన్సర్ ముందు ఏదైనా తీసుకోండి, ఖచ్చితంగా ఈ ఆహార నియమాలు మీరు కనీసం ఒక 21 రోజు మీరు పాటిస్తే చాలా జబ్బులను తగ్గించుకోవచ్చని నేను 2 సంవత్సరాల నుంచి ఈ ప్రాపగండా చేస్తూ అందరికి కూడా ఆ పేపర్లు ఇటుంది. ఎవరు క్యాన్సర్కి సంబంధించిన పేషెంట్లు ఉన్నవారికి, లేని వారికి కూడా అవి చేయొచ్చు. ఎందుకంటే మనకి ఏకాదశి ఉపవాసం పెట్టిందే 15 రోజులకు ఒకసారి ఒక రోజు పూర్తిగా మనం క్లియర్గా ఉంటాం, మన బాడీ అంతా కూడా క్లీన్ చేసుకుంటుందని. నెలకి 2 రోజులు అంటే 28 రోజులు నెల మన లెక్క, 14 రోజులకు ఒకసారి 14 రోజులకు ఒకసారి ఏకాదశి ఉపవాసం చేయటం వల్ల ఈ జబ్బులన్నీ పూర్తిగా ప్రివెంటివ్గా మన జబ్బులు రాకుండా మనం చేసుకోవచ్చు అనేది మన పూర్వీకులు మనకు వేల సంవత్సరాలు చెప్తూ ఉన్నారు. దాన్ని మేము 20 సంవత్సరాలుగా యోగా టీచర్గా 20 సంవత్సరాలు మేము చెప్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రపంచం కూడా దాన్ని గుర్తించింది. ఎందుకంటే ప్రపంచం గుర్తించబడలేదు, ఎప్పుడు మన వాళ్ళు చెప్పాం. కానీ దీన్ని ఎగో ఫీల్ అయ్యి అలోపతి డాక్టర్లు ఏది చెప్తే అదే, ఆయన పెద్ద డాక్టర్ కదా, ఆయన PhD చేశాడు, ఆయన బ్రహ్మాండంగా, ఆయన పెర్మనాలజిస్టు, ఆయన న్యూరాలజిస్టు, ఆయన నెఫ్రాలజిస్టు ఇలా చెప్పుకుంటూ వాడు చెప్పిందే వేదం అని చెప్పి వింటూ ఉన్నాం. వాళ్ళు ఎప్పుడూ ఒక 20 సంవత్సరాలు వెనక సబ్జెక్ట్ని ఇప్పుడు తీసుకొస్తూ ఉంటారు. ఆ విధంగా మీరు అందరూ కూడా అత్యంత ముఖ్యమైనది ఏంటంటే ఏ జబ్బు రాకుండా ఉండాలంటే మనం ఏకాదశి ఉపవాసం. కానీ షుగర్ పేషెంటు, బీపీ పేషెంట్లు, కొంతమంది పేషెంట్లు ఉంటారు, వాళ్ళు కొంచెం సడలింపు ఉంటుంది. అదేవిధంగా కూలి పని చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళైతే 3 పూటలు బాగా తినాలి. ఈ మధ్య ఒక పేషెంట్ అయింది, ఆయన గరికపాటి నరసింహారావు గారు అని ఒక ఆయన ఉన్నారు, పెద్ద ఆయన. ఆయన ఏం చెప్తా అంటే ఇలాంటి ఫుడ్ ఎందుకు తింటాం, బాగా తిందాం పందిలాగా తొందరగా చచ్చిపోదాం అని కూడా ఆయన చెప్తూ ఉంటాడు. కొంతమంది ఈ తిండిపోతులు ఆయన మాట బాగా ఇష్టంగా నమ్ముతున్నారు. తప్పులేదు,
ఎందుకంటే మేము చెప్పేది కూడా ఏంటంటే 150-500 సంవత్సరాలు ఏం బతకాలనేం కాదు. బతికిన రోజులు హాస్పిటల్ చుట్టూ తిరగకుండా, ఇంజక్షన్లు పొడిపించుకోకుండా, కాళ్ళు చేతులు తీసేసుకోకుండా, అవయవాలు తీసి కొత్త అవయవాలు వేసుకోకుండా ఉండే ప్రశాంతంగా మనిషి అన్నప్పుడు ఎప్పుడైనా చనిపోవాల్సింది. ఈరోజు చనిపోవాలి, రేపు చనిపోవాల్సిందే. కానీ అతిగా ఫుడ్ తినటం వల్లే జబ్బులు వస్తున్నాయి. మందులు తాత్కాలిక ఉపశమనాన్ని మనం గ్రహించి దీన్ని మనం ముందుకు తీసుకుపోగలిగితే మన కుటుంబాన్ని 0% మెడిసిన్కి మనం రావచ్చు. ఇప్పుడు కూడా ఒక ఆయన మా ముందు ఒక పేషెంట్ నన్ను అడగడం జరిగింది. మా భార్య కొలెస్ట్రాల్ 350 ఉందంటే 670 కొలెస్ట్రాల్ 2003లో నాకుంటే నేను దాన్ని పూర్తిగా తగ్గించుకున్నాను ఆహారంలోనే. దీన్ని శ్రీనివాసరాజు ఒక్కరోజు కూడా ఆపొద్దన్నాడు అని. కొలెస్ట్రాల్ మాత్రం ఎంత ప్రమాదకరం అంటే కొలెస్ట్రాల్ మాత్ర వేసుకునేవాళ్ళు 50% ఖచ్చితంగా షుగర్ వస్తుంది. ఒకవేళ 50% రాని వాళ్ళకి కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. అందుకే కొలెస్ట్రాల్ మాత్ర అనేది అత్యంత ప్రమాదకరం. మీరందరూ గుర్తిస్తారని ఈ 3 రోజులు హైదరాబాద్ ఉండటంలో వీడియో చేయలేదు. ఇంక వీడియో రోజు ఏదో ఒక సబ్జెక్టు మీద ఖచ్చితంగా మీకు అందుకు అందించేదానికి మా ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం.